సమాజ అభివృద్ధిలో మహిళలు తమ యొక్క పాత్రను పోషిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. గాజువాక సమీపం పాత కర్ణవానిపాలెం బీజేపీ కార్యాలయం వద్ద కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన సుమారు 54 మంది మహిళలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పటితో పోలిస్తే నేడు మహిళలు అన్నింటా ముందుంటున్నారని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ రాష్ట్రంలోని కూటమి ఆధ్వర్యంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ వస్తున్నారని తెలిపారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూస్తూనే మరోవైపు వ్యాపార, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమదైన ప్రతిభను చూపిస్తూ మహిళా శక్తిని చాటుతున్నారని కొనియాడారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భాస్కర భట్ల ప్రసాద్ శర్మ మంత్రోచ్చరణ చేయగా మహిళలందరినీ కేఎన్ఆర్ సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ పి హేమలత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణవేణి, జనసేన రాష్ట్ర నాయకులు గడసాల అప్పారావు, బీజేపీ నాయకులు గూటూరు శంకర్రావు, దీనంకొండ పావని, కృష్ణంరాజు, బాటా శ్రీనివాస్, కట్ట పద్మ, రోహిణి, భువనేశ్వరి, సీనియర్ న్యాయవాది కర్ణం జ్యోతి, లెక్చరర్ ఉషా మల్లిక, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు గాజువాక బీజేపీ కార్యాలయంలో గత 15 సంవత్సరాలకు పైగా వివిధ రంగాల్లో, ముఖ్యంగా వైద్య రంగంలో, కళారంగంలో, న్యాయ రంగంలో, క్రీడా రంగంలో, అదేవిధంగా విద్యా రంగంలో మరియు సాంస్కృతిక రంగంలో ఏఎన్ఎంలకి, అదే సచివాలయ సిబ్బందికి, బ్యాంకింగ్ వారికి అందరికీ కూడా మహిళలందరినీ కూడా పిలిచి మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి, బీజేపీ తరపు నుంచి ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. మన అందరికీ తెలుసు మహిళల యొక్క ప్రాముఖ్యత. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అత్తగా, ఒక అమ్మగా అందరికీ కూడా విశేష సేవలు అందిస్తూ మరి ఇంట్లో పనులు చేసుకుంటూ సమాజ సేవకి, అదేవిధంగా మన వికసిత భారత లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. 2047 నాటికి భారతదేశం ఆర్థికంగా నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళ. మరి అందుకే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ పథకం పెట్టినా సరే మహిళల పేరు మీదే పెట్టడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, అదేవిధంగా ఆవాస్ యోజన పథకం, ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుంటే మహిళల పేరు మీదే ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకి ముద్రా లోన్స్ ద్వారా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి లోన్స్ పెట్టుకొని వ్యాపారం చేసుకోవడానికి, అదేవిధంగా ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఉజ్వల పథకం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళల పేరు మీదే ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు. ఎవరికైనా కుళాయి కనెక్షన్ లేకపోతే కుళాయి కనెక్షన్ కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనకి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, అదేవిధంగా చిన్నపిల్లలకి పౌష్టికాహారం, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అందిస్తున్నాయి. అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మన భారతదేశంలో మన రాష్ట్రపతి, అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు కూడా, ద్రౌపది ముర్ము గారు ఒక మహిళా మూర్తే. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యధిక సార్లు మన కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మేడం గారు నిర్మలా సీతారామన్ గారు కూడా మహిళా మూర్తి. అలాగే అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇప్పటికే బిల్ పాస్ అయింది. రాజకీయాల్లో కూడా 33% రిజర్వేషన్లు కల్పిస్తూ రాబోయే రోజుల్లో మహిళలు కూడా 33% ఎమ్మెల్యేగా, ఎంపీగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, అదేవిధంగా మన కార్పొరేటర్లుగా మనం చూడబోతున్నాం. మరి నిరంతరం మహిళా అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా ఆహ్వానం మేరకు అతి తక్కువ సమయంలో 2 రోజుల ముందే కార్యక్రమం అనుకున్నాం. మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు ప్రతి ఒక్క మహిళా మూర్తికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. పేరు కృష్ణవేణి. నేను నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు పొందాను. ఎవరి చేతుల మీదుగా అంటే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా నేను అందుకోవడం జరిగింది. అది నా యొక్క ఎప్పుడు ఏ రోజులో నా పుణ్యము. ఒక ఆడదానిగా పుట్టి ఎన్నో కష్టాలు పడ్డా మహిళలుగా. ఒక జ్యోతిని వెలిగిస్తే కొవ్వొత్తి ఎలా కరిగిపోతుందో మహిళ కూడా అలాగే కరుగుతూ ఇంటిని సరిదిద్దుకుంటుంది. అందుకే ఇల్లాలు చదువు, ఇంటికి వెలుగు అన్నాను. ఎందుకనంటే మహిళ జాగ్రత్తగా ఉంటే ఆ కుటుంబం అంతా సక్సెస్ అవుతుంది. అలాగే ఒక లీడర్గా ఉంటే గ్రామం సక్సెస్ అవుతుంది.
అలాగే దేశానికి ఇప్పుడు మన రాష్ట్రపతి ముర్ము మేడం, ఆ ముర్ము మేడం చూస్తే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎందులోనూ మనం తీసిపోము. మహిళగా మనం కష్టపడతాం, చాలా కష్టపడతాం, కష్టపడటం లేదంటలేదు. కానీ ఇందులోనూ తీసిపోకుండా మనం ఇంకా కలిసికట్టుగా ఉండి మగవానితో కలిసికట్టుగా తిరిగి వాళ్ళతో మంచి చేసి మంచి మంచి సహకారంతో, భర్తతో సహకారంతో ఉండి, కుటుంబంతో సహకారంతో అత్తమామలు చూసుకుని ఉమ్మడి కుటుంబాలు చూసుకుంటామంటే మహిళలు ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ, ఇందిరాగాంధీ వీళ్ళంతా కూడా ఆ రోజుల్లోనే అంత సక్సెస్ అయ్యారండి. ఈ రోజు ఇంకా మనం సక్సెస్ అవుతాము, సక్సెస్ అయ్యాము, కానీ ఇంకా సక్సెస్ అవుతామని కోరుకుంటూ ఇంతటితో వినిపిస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ కూడా ఎంతో పెద్ద మనసుతో మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో కేఎన్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు మనకి అందరికీ ఈ గౌరవాన్ని నిజంగా చాలా అభినందనీయం. అలానే మహిళలు ఎంతో చైతన్యంగా ఉండాలి. ప్రస్తుత కాలంలో చూస్తున్నాం, అంటే ఇప్పుడిప్పుడు అందరూ ఎంప్లాయీస్ అయినప్పటికీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా అలానే అవాంతరాలు కూడా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మహిళల ఆరోగ్యం కోసం నేను డాక్టర్గా మీ అందరికీ మహిళా ఆరోగ్యం కోసం ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలు చాలా ఎన్నో రకాలుగా వాళ్ళు డిప్రెషన్కి లోనవడం, అలానే వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం, ముఖ్యంగా పీరియాడికల్ చెకప్స్ ఇప్పుడు అందరూ కూడా ఒత్తిడికి గురవుతుండడం వలన బీపీ, షుగర్ చిన్న వయసులోనే వాళ్ళు బాధపడుతున్నారు. అలానే క్యాన్సర్ స్క్రీనింగ్స్ కూడా ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వారు కూడా మనకి అందరికీ కూడా టెస్టులు చేయమని మేము అందరం కూడా ఫీల్డ్లో కూడా చూస్తున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, అలానే వారల్ క్యాన్సర్, అవే కాకుండా శరీరంలో ఏ పార్ట్ అయినా క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు ముందుగా గుర్తిస్తే దాన్ని మనం నయం చేయించుకోవచ్చు. లైఫ్ కన్నా ఏది విలువైంది కాదు. ఇప్పుడు అందరూ ఈ హైరాణ పరుగులు సంపాదించాలనే కోరిక. అలానే మహిళలందరూ కూడా ముఖ్యంగా వాళ్ళ తాలూకా మానసికంగాను, శారీరకంగాను బలవంతులైనప్పుడు మనం సమాజానికి ఏమైనా చేయగలము. మహిళలు చదువుకుంటే ఇల్లంతా తీర్చిదిద్దగలరు. అలానే వాళ్ళ ఐడియాస్‌తో ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఇప్పుడు పొలిటీషియన్స్‌గా చూస్తున్నాం. ఎన్నో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. అలానే పైలట్ ఆఫీసర్స్‌గా, డాక్టర్స్‌గా, ఇంజినీర్స్‌గా, టీచర్స్‌గా ఎన్ని చూస్తున్నాం. అయితే ఎంతమంది కొంత పర్సెంటేజ్ మాత్రమే. అలానే మనకున్న ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉన్నాయి. ఈ చట్టాలని అంటే జెండర్ ఈక్వాలిటీ అంటాం. సమానంగా హక్కుల్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా అని ఉన్నాయి కదా అని వాటిని మిస్‌యూజ్ చేయకూడదు. అందరూ కూడా మంచి క్రమశిక్షణతో ఒక మన భారతీయ స్త్రీ అంటే గౌరవించే విధంగా ఉండాలి. మనతో మనమే బావుండాలి అని ఒక జెలస్ గాని, ఇంకెవరికి పక్క వాళ్ళకి సాయం చేసే గుణం లేకపోవడం గాని కరెక్ట్ కాదు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ చేసే పరిస్థితిలో మనం మానసికంగా పైకి ఎదగాలి. అందరూ కూడా మహిళలు మెయిన్‌గా ఇల్లు అంటే న్యూట్రిషియస్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, బలమైన ఆహారం తీసుకోకపోవడం వలన అందరూ కూడా ఏదో ఒక విధంగా శారీరకంగా వాళ్ళు బలహీనులవుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక అలసటకి గురై ఎన్నో రకాల హార్ట్ డిసీజెస్ అయితేమి, అలానే ఎముకలకు సంబంధించిన బలహీనమవ్వడం, సన్‌లైట్ కూడా తక్కువ అవ్వడం. కొన్నిసార్లు అది వాళ్ళు ఎండలో పనిచేస్తే నీరసం అయిపోతున్నాం అనుకుంటారు. కానీ అది కూడా చాలా ఉపయోగం. 10-3 కలిగే ఎండ కొన్ని రోజులు ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా మీరు రిసీవ్ చేసుకోవాలి. మిల్క్ అంటే మిల్క్ ఎందుకు మాకు ఇష్టం ఉండదండి అంటారు. చాలా మంది పేషెంట్స్‌కి. అంటే మిల్క్ తాగమంటే టాబ్లెట్స్ మింగడం ఏమైనా అలవాటు ఉందా? అలానే ప్రతి ఒక్క విషయంలో ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ తీసుకుంటూ పిల్లల బాధ్యతను మీరు తీసుకుంటూ బాధ్యతలో కూడా ఇప్పుడు ఎంప్లాయీ లేడీస్‌కి అయితే సహకారం కావాలి. కుటుంబ సభ్యుల సహకారంతో ఇంకా ముందంజగా వీళ్ళు అభివృద్ధి చెందగలరు. అది భర్త సహకారం కూడా ఇంట్లో ఎప్పుడైతే